తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని ఏదో రూపాన్ని వేధించాలని ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వేధింపుల కార్యక్రమం, అక్రమ కేసులు అనేవి ఒక ఆనవాయితీగా తీసుకున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త మీద, ప్రతి ఒక్క నాయకుడి మీద ఏదో రూపాన్న బెదిరించి లొంగబెట్టుకొని తన అధికారం కొనసాగించుకోవాలన్న ప్రయత్నమే తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది, చట్టానికి గద్దునే పనిచేయాలని అంటే ఆలోచన ఏమాత్రం కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి తట్టలేదు. మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆధారాలు లేకుండా కోర్టులు ముట్టికాయలు వేస్తూ ఉన్నాయి. ఆధారాలు లేవని కేసు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అన్యాయంగా 60 రోజుల దగ్గర ఆయన్ని జైల్లో ఉంచారు. అక్కడి నుంచి నా వరకు వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక వ్యవహారాలు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత దోషణలు వెళ్ళారు. మేము ఆధారాలతో ఇచ్చాం, ఏనాడు ఒక కేసు రిజిస్టర్ చేయలేదు. కుటుంబాల మీద వెళ్ళారు, కుటుంబంలో ఉన్న మహిళల మీద వెళ్ళారు. మరి అవన్నీ వీళ్ళకి కనపడలేదా? మరి మేము మాట్లాడినవి, మేము ఏదైనా మాట్లాడితే, సందర్భానుసారంగా మాట్లాడితే మాపై కేసులు పెట్టి 1, 2 కాదు, ఒక దగ్గర అక్కడ ఇక్కడ ఎన్నో సందర్భాలుగా, గుంటూరులో ఒకటి, ఇంకోటి ఇలా పెట్టి మమ్మల్ని ఏదో లొంగబెట్టుకొని వేధించి భయపెట్టాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక మాట చెప్తాను, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని స్టేషన్లు తిప్పినా మేము భయపడేది లేదు. ఇక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మేము నేర్చుకుంది న్యాయబద్ధమైన పాలన, ప్రజలకు అభివృద్ధి చేయడం మా ధ్యేయం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి ఎలా కావాలి, ఏ రకంగా అగ్రగామి అవ్వాలి, ప్రపంచంలోనే ఒక రాష్ట్రంగా కావాలని ఆయన కోరుకున్న సందర్భంలో మేము ఉన్నామే తప్ప ఆ రకంగా మేము అనుకుంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డికి పైన ఉండేవాడా? జగన్మోహన్ కుటుంబం కొంతమంది వాళ్ళతో ఉన్న వ్యక్తులు ఇలా ఉండేవారా? అందుచేత ఇప్పటికే ఇంకేముంది, నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పాలనే, తెలుగుదేశం జనసేన పాలన వస్తుంది. కానీ ఆ రోజు మేము ఇలాంటి అక్రమాలు చేయం. అధికారంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన మాకు లేదు. తగలడిపోయిన ఈ రాష్ట్రాన్ని, ధ్వంసం చేసిన ఈ రాష్ట్రాన్ని, ఆర్థికంగా చితగొట్టిన ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్విభజన చేయాలా, మళ్ళీ కొత్త నూతన రాష్ట్రాన్ని తయారు చేయాలన్న ధ్యేయంతో మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. సంక్షేమాన్ని కొనసాగించాలా, అప్పుల పాలు కాకుండా ఆర్థికంగా సంవృద్ధి సాధించాలా, సంపద పెరగాలన్న దృక్పథం మీద మేము వెళ్తాం. అంటే జగన్మోహన్ రెడ్డికి నెల రోజుల టైం ఉంది. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని, నువ్వు ఇప్పటికైనా నీ గుణాన్ని మార్చుకొని నువ్వు పరిపాలన చేయి. ఈ నెల రోజులైనా కొంచెం సక్రమంగా పనిచేయి. తర్వాత నువ్వు ఉండేది లేదు. నువ్వు ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉండేది లేదు. నువ్వు ఉండేది మళ్ళా చెంచులు కూడా జైలుకి వెళ్తున్నావు. ఇంతకాలం మొన్నే చూసాం, 367 వాయిదాలు ఇచ్చారు నీకు. ఇంకెన్ని ఇస్తారా ఈ వాయిదాలు నీకు? మళ్ళీ కొత్తగా ఉన్నాయి. ఏవి పాత ఈడీ, సిబిఐ కాకుండా మళ్ళీ అప్పుడు మద్యం, ఇసుక, భూములు, మీటర్లు, 1, 2 ఇవన్నీ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి, మేము న్యాయబద్ధంగా ప్రజలకు ఆధారాలు చూపించి నీ మీద కేసు పెడతాను తప్ప మా చంద్రబాబు గారిలాగా ఏమీ లేకుండానే ఉచితంగా ఇసుక ఇచ్చానని కేసు పెడతాను, గాలి వచ్చిందని కేసు పెడతాను. ఇలాంటి కేసులన్నీ కూడా నిన్న కూడా చూశారు. 3 కేసుల మీద ఆనరబుల్ జస్టిస్ మల్లికార్జున గారు చెప్పుకొచ్చారు అన్ని విషయాలు కూడా. అంతకుముందు సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది, అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ కానీ. అంచేత ఇలాంటి అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం కానీ, నన్ను కానీ, మమ్మల్ని కానీ బెదిరించాలని చూస్తే ఇలాంటివి ఎన్నిటికైనా ఎదుర్కొని తెలుగుదేశం జెండా పట్టుకొని ముందుకెళ్తామే తప్ప లొంగే ప్రసక్తి లేదని చెప్పి జగన్మోహన్ హెచ్చరిక చేస్తూ, ఇక్కడ ఉన్న శాసనసభ్యురాలు కూడా, మంత్రి కూడా, మరి ఆవిడేమో ఇప్పుడు గాలిలో ఉన్నట్టుంది, ఏమో తెలియదు. కానీ నువ్వు కూడా అమ్మా కొద్దిగా మాటలు ఎవరైనా సరే సక్రమంగా మనం మాట్లాడితే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ముందు ఆవిడ నోరుని సరిదిద్దుకోమని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను.